ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి స్టోరీ చెప్పండి రమ్మగారు. 2 భాగాలు కథ చెప్దామా? సూపర్. సరే. పూర్వం అంట ఒక అడవికి దగ్గరలో ఉన్న ఒక చిన్న నిరుపేద కుటుంబం ఉండేది. అడవికి దగ్గరలో ఉంది వాళ్ళ ఇల్లు. చాలా చిన్న పాక. ఆ భార్య భర్త, వాళ్ళకి 6 ఆడపిల్లలు. 6 పిల్లలు. ఆ తిండికి బట్టకి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. బట్టలు చింకి పాతలు కట్టుకునేవారు. బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఆయన పోయి అట్లా ఇట్లా తిరిగి ఏవో 2 కట్టెలు కొట్టుకొచ్చి ఆ కట్టెలు ఊళ్ళోకి వెళ్ళి అమ్మి వచ్చిన పావలా 10 పైసలు అర్ధనాతోటి, ఆ రోజుల్లో అవే కదా, రూపాయలు లేని రోజులు. అవును. ఎట్లో గట్లా పిల్లలకి పొట్ట నింపేవారు అర్ధాకలతోటి. పెద్ద ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవరైనా యాయవారం వెళ్తే ఎవరైనా ఏదైనా కాస్త మంచి వస్తువులు తీపి వస్తువులు ఇస్తే అవి ఆ పిల్లలు తినేవాళ్ళు. ఎట్లా అసలు ఎంత కష్టంగానో జీవితాలు లాగుతుంటే వాళ్ళకి ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏం చేస్తారు? అవును. చాలా దిగులుగా కష్టంగా బాధగా అలా నడుస్తూ ఉండేవి. పిల్లలు ఎప్పుడూ దుఃఖంగానే ఉండేవారు. ఎదిగిన పిల్లలుగా ఉండేవాళ్ళు కాదు, సామాన్యంగా ఉండేవాళ్ళు. పిల్లలు అందంగా ఉండేవాళ్ళు కానీ ఏవి ఇంకా ఎదుగుబదుగు లేదనమాట, బక్కగా సామాన్యంగా ఉండేవాళ్ళు. ఈ రోజులు ఇలా గడుస్తుంటే ఒకసారి ఏమైందట, ఆవిడ ఏం చేసేదట, బయట అడవికి దగ్గరలో ఉన్నారు కదా, గడ్డి బాగా ఉంటే ఆ గడ్డి కోసుకొచ్చి శుభ్రంగా అంత రుబ్బి అన్ని బియ్యం కలిపి రుబ్బేసి అట్లు పోసిచ్చేది. అట్లల్లే పోసిచ్చేది. ఏముంది, పొయ్యిలో పుల్లలు ఉండేవి, ఓ రాయి పెట్టినా పెనంగా ఉంటుంది, ఆ పోసిచ్చేది. ఆ పోసిస్తే పిల్లలు బయట కూర్చొని తింటుంటే కాకులు ఎత్తుకుపోయినాయి. అట్లని పిల్లలంతా లబోదిబోమని అరిచేట. కాకులు ఎత్తుపోయినాయి, లేకుండా పోయింది, ఇది పోయింది, అది పోయింది అని అరిచేసరికల్లా ఆవిడ చిచ్చి ఏం బతుకులు ఇవి, పిల్లలకు కనీసం తిండి కాదు కదా, ఇట ఏదైనా చేసి పెట్టేందుకు కూడా గతి లేకుండా పోయింది. పాడు పిల్లలు, ఇంతమంది పిల్లలు పుట్టుకొచ్చారు, ఏ పూలో సింహం వస్తే దాని మొహాన్ని పారేస్తాను ఈ పిల్లల్ని, కనీసం దాని పొట్టైనా నిండుతుంది, ఏ పూలే దాన్ని కొట్టేస్తాను అని గట్టిగా ఆవిడ ఏడ్చుకుంటూ తిట్టుకుంటుందట. ఆ దారినే ఒక పులి వెళ్తుంది. అడవికి దగ్గరలో కాదు వీళ్ళుంది. అదేం చేస్తుంది, పులి లోపలికి నడిచి వచ్చింది. హడిలిపోయారు వీళ్ళు, భయపడిపోయి పరిగెత్తారు ఇంట్లోకి. వాళ్ళ ఇల్లు ఎంత, అది 2 గదుల ఇల్లు. ఓ వెనకాలకో వంటగది, ముందుకో పంచ. వాకిట్లో కూర్చున్న పిల్లలు పొలోమని పరిగెత్తారు ఆడపిల్లలంతా. తల్లి హడిలిపోయింది. పులిని చూసి ఏం చేయాలో తెలియలే. పులి పీక్కు తింటాను కూడా, వీళ్ళేం కడలున్న మనుషులు కాదు. అక్కడి నుంచి పులి నువ్వేమిటో ఇస్తానన్నావే అని మనిషి గొంతుతోటి మాట్లాడింది. మాట్లాడేసరికల్లా ఆవిడేమంది, నేనేదో మాట వరుస కన్నాను, నేను సీరియస్గా అనలా. మాట వరుస కన్నది, మాట వరుసకి ఏమిటి, నువ్వు మాట ఇచ్చావు, పులి వస్తే దాన్ని ఏదాన్ని కొడతానండవు, నేను వచ్చా కదా, వచ్చా కాబట్టి ఇచ్చేయాల్సిందే. అందరినీ తలా ఒక దెబ్బ కొట్టమన్నావా, నాకు ఇస్తానన్న ప్రామిస్ నిలబెట్టుకుని ఓ పిల్లని నాకు ఇస్తావా? అయ్యో అనేసరికి ఇవిడ బిక్క చచ్చిపోయింది పాపం బ్రాహ్మణ ఆవిడ. సరే ఏమంది, పిల్లలందరికీ తలా ఒక దెబ్బ తగిలితే అందు బదులు ఓ పిల్లని వదిలేస్తే కనీసం ఒక 2 అట్లయినా మిగులుతాయి. ఏదో పిల్లని తీసుకెళ్ళి బాబాబు మిగిలిన పిల్లల్ని ఏం చేయబాక, వీళ్ళకి వైద్యాలు గిజ్జాలు నేను చేయించుకోలేను అనేసరికి సరే ఆ పిల్లలందరూ చూసింది పులి. ఆ పిల్లల్లో ఆఖరి పిల్ల సన్నగా రేవటలే, 14 ఏళ్ళది, ముక్కు మొహం ముచ్చటగా బాగుంటాయి, సన్నపిల్ల. సరే ఈ చిన్నపిల్లని ఇవ్వమని అనేసరికల్లా అందరూ ఏడ్చారు. అయ్యో అయ్యో చిన్నపిల్లని ఇచ్చేస్తావా 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 అని ఏడ్చారు. ఆ చిన్నపిల్లకు కూడా విసుగు పుట్టింది. ఇందాక పాపం అట్లు తింటుంటే కాకెత్తుపోయింది అట్లని. పోన్లేమ్మా ఇచ్చేసేయి, ఆ పులితో వెళ్ళిపోతాలే, తినేస్తే తినేసిందిలే అని అనేసరికి పులి అంది, నేనేం తినేను, పెళ్లి చేసుకుంటా, తిన్ను, నాకు పెళ్ళం కావాలి, మాకు బోళ్ళంత పనులున్నాయి అక్కడ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర పనులన్నీ చేసి పెట్టేందుకు ఒక పిల్ల కావాలి, నీ అంతటి నువ్వే కదా ఇస్తానన్నావు, నేనేమైనా వచ్చానా మీ ఇంటికి? అదే కదా, నువ్వే ఇస్తానన్నావు కాదు మరి, అందుకని ఇచ్చేసేయి, పిల్లని పెళ్లి చేసుకుంటానంటే పులి పిల్లని పెళ్లి చేసుకోవటం ఏమిటో అర్థమై చావదు వీళ్ళకి. సరే వెళ్ళిపోతాం, వెళ్ళిపోదాం మన ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటికి వెళ్ళాక పెళ్లి చేసుకుందాం. పిల్ల ఏడ్చుకుంటూ బయలుదేరింది. వీళ్ళంతా కూడా ఏడుస్తూ సాగనంపారు. ఏం చేస్తారు, సరే పెళ్లి చేసుకుంటానంటుంది, తినేదు చంపేదు, పోనీలే అంతవరకు. పైగా పులి ఏం చెప్పిందంటే,
నువ్వేం బెంగపెట్టుకోవద్దు. మీ ఇంటి దగ్గర అంటే తిండి తిప్పలు లేవు, మా ఇంటికి వెళ్ళే దారంతా పళ్ళే. హాయిగా మీ పిల్ల పళ్ళు తింటుంది, కావాల్సింది వండుకుని తింటుంది, అన్నీ ఉన్నాయి మా ఇంట్లో. పులింట్లో ఏముంటాయి? వీళ్ళు అదేదో చెప్తోంది, సరేనని పంపించారు. సరే ఈ పులి ఏం చేసింది, ఆ పిల్లని వెంబడి పెట్టుకుని నడవటం మొదలుపెట్టింది. మధ్యదారిలో ఎన్ని పళ్ళ చెట్లో కనిపించాయి. పులి చెప్పింది, ఆ చెట్టు ఎక్కి ఆ పళ్ళు కోసుకుని తిను, నీకు ఆకలి వేస్తుంటే. అంటే పిల్లకి ఆకలి ఎందుకేదు, పాపం అట్లు పోస్తే కాకులు తినేసినాయి. మెల్లిగా ఆ చెట్టు ఈ చెట్టు ఎక్కి 4 పళ్ళు తుంపుకుని తిన్నది. భయం పోయింది, పులి మీద ముట్టుకుంటే అదేమంటల. దాని పక్కనే నడుచుకుంటూ వెళ్తే వెళ్ళగా 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 అసలు ఎట్లాంటి అడవి అంటే, ఆ లోపలికి వెళ్తుంటే వీళ్ళకి తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న అడవే తెలుసు. నాన్న పుల్లలు ఏరుకొస్తాడు ఆ మాత్రమే తెలుసు. ఇది ఇంకా డీప్ ఫారెస్ట్లోకి తీసుకెళ్ళిపోయింది. ఎట్లా ఉన్నాయంటే దానిమ్మ పళ్ళు ఇట్లా పగిలి, పళ్ళు ఓపెన్గా కోసుకుని తిన్నన్ని దానిమ్మ పళ్ళు. కొన్ని చోట్ల కెంపుల కాయలు కాసినాయి, కెంపులు అందులోంచి రాలి పడుతూ. ఇక అసలు ఎంత బాగున్నాయో, బ్రహ్మాండమైన తోటల్లే ఉంది అది. చూడ్డానికి 2 కళ్ళు చాలటాలు. అన్నీ చెట్లు, పొదలు, ఘుమఘుమలాడుతూ వాసనలు, వాటి నిండా పిట్టలు, అక్కడక్కడ ఎగురుతూ లేళ్ళు. ఈ పిల్లకి అర్థంగా ఏమిటి లేళ్ళు దుప్పులు ఉన్నాయి, ఇది పులిమొహాన్ని తినేదు వాటన్నిటినీ. కుందేళ్ళు కూడా కనపడుతున్నాయి. పులి తినకుండా ఎలా ఉందో ఈ పిల్లకి అర్థం కాదు. సరే వెళ్ళగా వెళ్ళగా ఆ పెద్ద పురాతనంగా ఉన్నాయి తోటలాగా ఉన్న దాని లోపల బ్రహ్మాండమైన భవనం ఒకటి ఉంది. ఆ భవనంలోకి వెళ్ళేసరికల్లా ఎన్ని సామాన్లు దాని నిండా. భవనం ఏంటి, పులికి ఎందుకు ఉంటుంది? పిల్లకి అంత ఊహన్న పిల్ల కాదు, కానీ దాన్ని 14 ఏళ్ల పిల్లకి ఆ మాత్రం తెలుస్తుంది కదా. ఇంటి నిండా సామాన్లు, సోఫాలు, కుర్చీలు. పిట్ట పురుగు మనిషి అన్నవాడు లేడు, కానీ శుభ్రంగా ఉంది. లోపలికి వెళ్ళింది. వంట ఇంట్లో ఎన్ని భక్ష్యాలు ఉన్నాయో. సరే సామాన్లు ఉన్నాయి, అన్నం వండుకుని తిను అని చెప్పి అన్నం వండుకుని తినేసింది. దారిలో తిన్నపళ్ళు దారిలోనే అరిగిపోయినాయి. దానికి ప్రమాణంగా ఆకలిస్తోంది. కాస్త అన్నం పొయ్యి వెలిగించుకుని, పొయ్యి వెలిగించే సామాన్లు అన్నీ కనపడుతున్నాయి. అన్నం వండుకుని తిన్నది సుష్టుగా. అక్కడి నుంచి పోయి పడుకుంటావా అని అడిగితే పడుకుంటాను. ఈ పడుకోవడానికి వెళ్ళేసరికల్లా ఒక పెద్ద మంచం, బ్రహ్మాండమైన పరుపు, హంసతూలికా తల్పంలాగా ఉంది. ఎంత పెద్ద మంచమో. చీకటి పడింది, నిద్ర వచ్చేస్తోంది పిల్లకి. నడిచిందా రోడ్డంతా. పైగా ఆ రోజులు ఏమిటి, మనకు మళ్ళీ 12ంటికి పడుకునే వాళ్ళు ఎవరు, 7ంటికల్లా పడుకుంటారు. అన్నం వండుకుని తినేసింది కదా. సాయంకాలం రాగానే కళ్ళు కూరిపోతున్నాయి. ఆ మంచం మీద కూర్చుంది. మంచానికి కొంచెం తలవాల్చి నిద్రపోదాం అనుకుంటే పులి కాస్త వెళ్ళిపోయింది. అది ఎక్కడ పడుకుంటుందో చూద్దామని ఉంది దీనికి, కానీ నిద్ర రాలేదు. నిద్ర చూడలేకపోయింది. నిద్ర వస్తోంది, భయం వేస్తోంది, 2 రకాలుగానే ఉంది. ఇంతలో ఏమైంది, ఎవరివో కాళ్ళ చప్పుడు వినపడింది. పులికి కాళ్ళ చప్పుడు ఉండదు, అది మెత్తగా నడుస్తుంది. పంజా కదా, మెత్తగా ఉంటుంది. నేల మీద నడిచినా మనకు మళ్ళీ దబ్బు దబ్బు చప్పుడు రాదు. కదలటం బరువుగా కదులుతుంది, మూత మాత్రం ఉండదు. పిల్లి నడిచినా కూడా కదా. అయితే ఏమైంది, చెప్పుల శబ్దం, మనిషి నడుస్తున్న శబ్దం వినపడేసరికి హడిలిపోయింది పిల్ల. ఎవరో వచ్చేసారు. లేచి చూద్దును కదా, ఒక అబ్బాయి ఆ కుర్రాడు కనపడుతున్నాడు. ఎంత అందంగా ఉన్నాడు, ఒక రాజకుమారుడు లాంటి వాడు లోపలికి వచ్చాడు. అమ్మాయి నిర్ఘాంతపోయింది. ఎవరు నువ్వు అనేసరికి రాజకుమారుణ్ణి అన్నాడు. ఈ గొంతు ఇందాక విన్న గొంతే, పులి గొంతు. ఈ పిల్ల ఆశ్చర్యపోయింది. నువ్వు ఇందాక నేను వచ్చినప్పుడు లేవే, సామాన్లు కూడా ఏం లేవు నీవి, నువ్వు ఎలా వచ్చావు అని అడిగితే నేను నీతో పాటే నడిచొచ్చాను అనేసరికి ఆశ్చర్యం వేసింది. అవునా అంటే అవును, నేను నిన్ను చూడలేదే అని. ఎందుకు చూడలేదు నువ్వు, నా పక్కనే కదా నువ్వు నన్ను నడిచావు, నా మీద చెయ్యేసావు నువ్వు అంటాడు. పిల్లకి ఏమీ అర్థం కాలేదు. నేను ఎక్కడ నడిచాను, మనిషిని చూశానా నేను, అడవిలో ఒక్క పిట్ట పురుగు లేదే, లేళ్ళు కుందేళ్ళు కనపడుతున్నాయి, కానీ వీడు వాడే పులేనేమోనని అనుమానం రాలా, గెస్ చేయలా. పక్కపక్క నవ్వాడు. నవ్వితే ఆ గొంతు సేమ్ పులి గొంతులాగానే ఉంది. ఈ అమ్మాయి నిజం చెప్పు, నేను ఒక్క మనిషిని కూడా చూడలేదు. దారిలో ఈ ఇల్లంతా తిరిగాను, ఇంట్లో ఎవరు లేరు, ఇంత పెద్ద కోటలాగా ఉంది,
నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నా పులేది అని అడిగింది. అప్పుడు ఆ కుర్రాడు చెప్పాడు, నేనే నీ పులిని. పగలల్లా పులిగా ఉండి రాత్రిపూట మనిషిగా మారిపోతాను నేను అని చెప్పి, ఆ అమ్మాయి వంట చేసింది కదా, ఇద్దరికి వంట చెయ్యి అని చెప్పింది పులి. ఓహో. పిల్ల ఎక్కువే వండింది అన్నం. పోయి అక్కడ కూర్చుని అన్నం పెట్టు నాకు అని అన్నం పెట్టించుకుని తిన్నాడు. తిన్నాక ఏం చెప్పాడంటే, ఇది వరకు ఇది మా పాత కోట, నేను ఒక రాజకుమారుణ్ణి, మా అమ్మ నాన్న ఉండేవారు. అయితే మా అమ్మ నాన్న ఉండగానే మేము ఈ అడవిలోకి ఈ మా పురాతన కోటను చూడడానికి వస్తూ ఉండేవాళ్ళం. ఇక్కడ ఒక మహర్షి తపస్సు చేసుకునేవాడు. మా అమ్మ నేను కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక చనిపోయింది. నా తండ్రి కూడా కొంచెం అనారోగ్యంగానే ఉన్నాడు. కానీ మేము ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు ఒక ముని తపస్సు చేసుకుంటున్న మునిని చూసి నేను ఆయన ఎంతసేపటికి కళ్ళు తెరవలేదని బెదిరించాను బాగా. అయినా కూడా ఆయన ఏమే కదల, పిలిచినా చప్పట్లు కొట్టినా అటు ఇటు చేసిన కదలకపోయేసరికల్లా నేను పెద్ద పులిలాగా గాండ్రించాను. ఆ గాండ్రింపుకి ఆయనకి మెలకు వచ్చింది. మా తపస్సుల నుంచి బయటకు వచ్చి, మనిషివి ఇతరులు తపస్సు చేసుకుంటూ ఉంటే ఇట్లా చేస్తావా? రాజకుమారుడివి, ఋషుల తపస్సుని నువ్వు కదా కాపాడాలి. రాజన్నవాడు ఋషిని మునిని బ్రాహ్మణుని కాపాడాలి. నువ్వు ఒక తపస్సు చేసుకుంటున్న వాడిని చూసి బెదిరించి ఇంత పిచ్చి వేషాలు వేశావు. నువ్వు పులి రూపంతో నన్ను బెదిరించాలనుకున్నావు, పులి కంఠంతో పులిగా మారిపోమని శపించాడు. ఓహో. మా నాన్న పరిపరి విధాలుగా ప్రార్థించినా ఆయన కరగకపోయేసరికి ఇక ఏం చేస్తాను, నేను పులైపోయాను. పులైపోయితే ఇక మా నాన్న విపరీతంగా ఏడ్చాడు, దుఃఖించాడు. నన్ను తీసుకుని వెళ్ళలేకపోయాడు వెనక్కి. నన్ను వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. ఎట్లా ఈ పులిగా ఉన్నవాడిని ఎట్లా తీసుకెళ్తాడు? జనావాసలోకి తీసుకెళ్ళలేదు. అయితే ఊరికి వెళ్ళిపోయి మా రాజగురువు వాళ్ళందరితోటి కొంత మాట్లాడుకొని ఏం చేయాలి అంటే, ఈ ఋషినే మళ్ళీ ప్రార్థించమంటే మా నాన్నే కొంతకాలం ఇక్కడ నన్ను పక్కన పెట్టుకుని తపస్సు చేశాడు. చేస్తే ఆయన ఏమన్నాడంటే, సరే ఒక వెసులుబాటు ఇస్తా, పగలు పులిగా ఉంటాడు, రాత్రి మనిషిగా మారతాడు. అదైనా ఎట్లా కుదురుతుంది రాజకుమారుడికి? శాప విమోచనం ఇవ్వమని నేను ఆహారం మానేసి ఆయన్ని చాలా బతిమలాడాను. అప్పుడు ఆయన నాకు ఒక సలహా చెప్పాడు, ఒక విషయం. ఇంకా అడవిలోకి లోపలికి ఎక్కడికో వెళ్తే వింధ్యాటవిలో ఒక పెద్ద అమ్మవారి దేవాలయం ఉంది. ఆ అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి కూర్చున్న విగ్రహం అది. ఆ పాదాలకి కడియాలు ఉంటాయి. ఆ కడియాల వెనకాల, కడియాల కింద, కనపడే కడియాల కింద 48 రోజులు పూజ చేసిన వాడికి ఒక సన్నటి సహజ కడియం కనపడుతుంది. ఎవడైతే 48 రోజులు క్రమం తప్పకుండా పూజ చేస్తాడో అక్కడే కూర్చొని వాడికి మాత్రమే కనిపిస్తుంది. అది అమ్మవారి సహజ కడియం, ఆమె శరీరం మీదది. అది విగ్రహం, ఆమె సొంత కడియం అక్కడ పెట్టింది. అది 48 రోజులు పూజ చేసిన వాడికే కనపడుతుంది. ఆ కడియాలు తీసుకుని నీ భార్య కాళ్ళకి గనక పెడితే నీకు ఈ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పాడు. ఇప్పుడు భార్య ఎక్కడి నుంచి వస్తుంది? భార్యతో సహా వెళ్ళి పూజ చేయాలి, భార్యకి పెట్టాలి ఆ కడియాలు. నేనేమో పులిని. అందుకని తర్వాత కాలక్రమంలో మా నాన్నగారు మరణించారు. నేను ఇక మా రాజ్యాన్ని వదిలిపెట్టేశాను. ఈ పాత కోటలోనే ఉంటున్నాను. ఇక్కడికి ఎవ్వరూ రారు. రాత్రిళ్ళు నేను మనిషిగా మారంగానే కోటంతా శుభ్రం చేసుకుంటాను. పగలు పులిగా తిరుగుతూ ఎక్కడైనా నన్ను పెళ్లి చేసుకునే అమ్మాయి ఉందేమో అని వెతుక్కుంటూ వచ్చాను. అనుకోకుండా మీ అమ్మేమో నేను నాకు ఇచ్చేస్తానని చెప్పింది. అందుకని నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకు తీసుకొచ్చాను. నేను రాజకుమారుడిగా మారిపోతా, ఈ సంపద అంతా మందేనంటే కోట నిండా సంపదే. వజ్రాలు, రత్నాలు, వైఢూర్యాలు, వెనకాల పెద్ద పెద్ద దిగుడు బావులు, చాలా పెద్ద కోట. ఆ కోట మొత్తానికి వీడొక్కడే ఉన్నాడు. సరే అమ్మాయి ఒప్పుకుంది. రేపొద్దున మనం పెళ్లి చేసుకుందాం. అందరూ రేపొద్దున ఎట్లా చేసుకుంటారు? తెల్లవారేసరికి పులైపోతారు. సరే 2-3 రోజులాగి పెళ్లి చేసుకుని అప్పుడు మనం ఆ అమ్మవారి దేవాలయం వెతకడానికి వెళ్దాం అనుకున్నారు. పెళ్లి చేసుకున్నారు, కలిసి ఉండేవారు. మెల్లిగా బయలుదేరారు. పగలల్లా పులిగా, రాత్రిపూట రాకుమారుడిగా మారుతూ ఒక్కో ఊరు దాటుకుంటూ ఆ ప్రత్యేకమైన ఆ అమ్మవారి దేవాలయం కోసం వెళ్ళటం మొదలుపెట్టారు. వీళ్ళకి అదేదో వింధ్యాటవి అంటే అది ఎక్కడికో వెళ్ళాలి. మధ్యలో ఎన్ని ఊళ్ళో దాటారు, ఎక్కడ తిండి దొరికితే అక్కడ తిన్నారు.
డబ్బులు పట్టుకెళ్ళటానికి ఆ పిల్లకి అంత తెలీదు కూడా. అతను పగలైతే పులిగా అయిపోతాడు, రాత్రిళ్ళు ప్రయాణం సాగదు. రాత్రిపూట ప్రయాణం కుదరదు కదా అడవుల్లో. అక్కడి నుంచి రాత్రిపూట మధ్యలో ఏదైనా ఊరు దొరికితే అక్కడ వాళ్ళు ఎవరిళ్లలోనో కొంచెం ఆశ్రయం పొందటం, ఆహారం ఏది దొరికితే అది తింటాం. అట్లా వెళ్ళగా 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 చివరికి వాళ్ళకి ఒక దేవాలయం కనపడితే ఇదే అయి ఉండొచ్చని భావించారు. కాకపోతే తెల్లారిపోయింది, ఇతను పూలైపోయాడు. పూలైపోతే జనాలంతా కాకావికలే పరిగెత్తేశారు పులిని చూసేసరికి. అమ్మాయి వస్తుంది కానీ పక్కన అమ్మాయి పులి కలిసి వస్తున్నారని అనిపించలా. పులి వస్తుంది అనుకున్న ఆ పూజారి గబగబా గుడి మూసైపోయాడు. కానీ పులి పెద్దగా గాండ్రించి అతన్ని భయపెట్టి మొత్తానికి గుడి తెరిచి ఉంచేలాగా చేసింది. తీరా వెళ్తే వాళ్ళకి కనపడింది పెద్ద సమున్నతాకారంలో ఉన్న అమ్మవారి విగ్రహం. ఆవిడిట ఓ కాలు పైకి ఓ కాలు కిందకి పెట్టు కూర్చుంది. పెద్ద పెద్ద కడియాలు ఉన్నాయి ఆ విగ్రహానికి, ఇంకేం కనిపించట్లా. అదే వింధ్యవాసిని అమ్మవారి దేవాలయం. సరే అక్కడి నుంచి ఆ పూలు అక్కడ కూర్చుని ఉంటే ఈ అమ్మాయి పోయి బయటికి వెళ్ళి ఆల్రెడీ పూజారి దీపారాధన అది చేసేసి ఉన్నాడు. పొద్దుటిపూట కదా, చుట్టుపక్కల అక్కడి నుంచి వెతుకొచ్చి కాసినన్ని పువ్వులు కోసుకొచ్చింది, పళ్ళేవో పట్టుకొచ్చింది. ఇక గుళ్ళోకి వచ్చి అమ్మవారిని యథావిధిగా అర్చించి, బ్రాహ్మణ పిల్లే కదా కొంచెం పూజా విధానం వచ్చు, ఆ ఉన్న దీపారాధనతో మెల్లిగా అగరవత్తులు అవి వెలిగించి టెంకాయలు ఏవో పెట్టుంటే అవి కూడా కొట్టి ఇవి నివేదన చేసింది. సాయంకాలం వరకు వీళ్ళే ఉన్నారు. జనాలు మధ్యలో వచ్చి చూస్తున్నారు, పూలు ఉందని పారిపోతున్నారు. రెండో రోజు పొద్దున్న చూశాడు అర్చకుడు, పూలు అక్కడే ఉంది. పూలు ఉందని టమ్కేశారు. ఆ పులిని అక్కడి నుంచి తరమడానికి ఏ ప్రయత్నమో వాళ్ళు చేయలే. వాళ్ళకి దగ్గరలో రాజాస్థానం కానీ ఏమీ లేదు. అడవి మధ్యలో కొన్ని చిన్న చిన్న ఊళ్ళ సమాహారం మధ్యలో ఈ దేవాలయం ఉంది. చిన్న ఊళ్ళలో నుంచి ఎవ్వరూ ఏ ప్రయత్నమూ చేయలే. పులిని తరమాలంటే వేటగాళ్ళు కావాలి, అవన్నీ చిన్న ఊళ్ళు. అక్కడికి పులి సంచారం అలవాటు ఉన్న అడవి కాదది. ఈ పులితో ఏం చేయాలో వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలియద్దు. అక్కడి నుంచి రోజు పూజ చేసుకునేవాళ్ళు. పళ్ళు కోసుకొచ్చేది పిల్ల. రాత్రిళ్ళు భార్యాభర్త కులాసాగా ఉండేవారు. తెల్లారేసరికల్లా మళ్ళీ అతను పూలైపోయేవాడు, అమ్మాయి పువ్వులు కోసుకొచ్చేది, పూజ చేసేది. ఇట్లా 48 రోజుల పాటు అక్కడే ఉండిపోయి ఆ దేవాలయంలోనే పూజ చేస్తూ ఉన్నారు నిరాటంకంగా. చేయగా 48 రోజులు గీతలు గీసుకుని లెక్క పెట్టుకున్నారు. లెక్కలు ఎట్లా తెలుస్తాయి వాళ్ళకి? మా దేవాలయంలో అక్కడ ముగ్గేసే శుద్ధలు లాంటివి కనపడితే ఒక గీట్లు పెట్టుకుని 48 రోజులు పూజ చేశారు. పూజ చేస్తే 48 రోజులు అయ్యేసరికల్లా అమ్మవారి విగ్రహంలో కళ పెరిగినట్టుగా ప్రత్యేకంగా కనపడుతోంది. ఈ రోజుతోటి 48 రోజులు పూర్తయినాయి అని అనుకుని అమ్మవారి పాదాలకేసి పరీక్షగా చూస్తే ఆ కడియాలు ఉన్నాయి విగ్రహానికి. దాని వెనకాల ఒక సన్నటి తీగ లాంటిది ఒకటి కనపడుతోంది. కానీ అమ్మవారి మీద చెయ్యేసి తీసుకోవద్దు, భయం వేసింది వాళ్ళకి. ఎట్లా చెయ్యాలో తెలియలే. అక్కడి నుంచి ఇద్దరు పరిపరి విధాలా ప్రార్థించారు. నా శాపం తొలగించు, నన్ను మనిషిని చెయ్యి, నా భార్యకి సుఖం లేదు, ఎలా బతకాలో తెలీదు, ఎవరిదైనా బాణమో కత్తో కర్రో తగిలితే చచ్చిపోతాను, నీకు వాహనంగా ఉండవలసిన వాడిని, నేను మామ పులినే అయిపోతే వాహనంగా ఉండేవాడిని, ఈ సగం మనిషి సగం పులి బతుకు చాలా కష్టంగా ఉందని అమ్మవారిని పరిపరి విధాల ప్రార్థన చేసి పాదాల మీదే చెయ్యేస్తాడు. ఏమీ అనలా, విగ్రహం కదల్లా. లేకపోతే ఆవిడ ఏమైనా బయటకు వచ్చి ఏమైనా చేస్తుందేమో, మరి ఆ కాలం అది కదా. అయితే అతను ఏం చేశాడు, నిదానంగా కడియాల వెనకాల ఉన్న సన్నటి తీగ లాంటి కడియాలని తీసుకున్నాడు. ఆవిడ కూడా అమ్మవారు ఏంటంటే ప్రసన్నురాలయ్యి తన వాహనప స్వరూపంలో ఉన్న ఈ కుర్రవాడి మీద జాలిపడి వాడి జీవితం బాగుపడటం కోసం ఊరుకుంది, మాట్లాడకుండా. కిమ్ అనలేదన్నమాట. బోళ్ళని ఆయుధాలు ఉన్నాయి, 8 చేతులతోటి ఉంది అమ్మవారు. దుర్గా స్వరూపంలాగా. నుంచి ఓడదీశాడు. ఓడదీసి వాటిని తీసుకొచ్చి కళ్ళకు అద్దుకుని భార్య కాళ్ళకి పెట్టాడు. పెట్టంగానే ఇది ఎప్పుడు చేశాడు? పులిగా ఉన్నప్పుడు కాదుగా, సాయంకాలం. ఆ రాత్రికి పడుకున్నారు. 49వ రోజున అతను పులిగా మారలా. ఇంకా తెల్లారేసరికి పులి అయిపోవాలి కదా. అక్కడి నుంచి గుళ్ళో బోళ్ళని గంటలు కొట్టి చుట్టూ వాడు కూడా చెట్లెక్కి ఇన్ని పళ్ళు ఇన్ని పువ్వులు కోసుకొచ్చి ఇద్దరు యథావిధిగా అమ్మవారిని అర్చన చేసి
అక్కడి నుంచి బయలుదేరి తమ ప్లేస్కి బయలుదేరారు. మధ్యదారిలో ఎక్కడ అంతకుముందు ఎక్కడైనా ఆగడానికి భయం, ఇప్పుడు ఏ భయాలు లేవు. ఇంకా అతను శాశ్వతంగా మనిషిగా అయిపోయాడు. చక్కటి దగదగలాడే బట్టలు, మంచి వర్చస్సు, చాలా అందమైన పిల్లాడు. వచ్చే దారిలో ఒక చీకటి పడంగానే ఒకళ్ళు ఇంటి దగ్గర ఆగారు. వాళ్ళు చక్కగా వీళ్ళకి రాత్రి ఉండండి అని అట్టు పెట్టుకున్నారు. ఇంకా ఇంకో రోజు నడిచారు. ఈసారి ఆగిన ఇంట్లో పరమ పేదవాళ్ళు. ఓ చింకి చాప ఉంది, వాళ్ళ దగ్గర ఏమీ లేదు. చాప మీద పడుకుంటారా, మరి మా దగ్గర ఇంకేమీ లేదు, మా దగ్గర ఇదే ఉందని గంజో ఏదో పోసారు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి గంజి గడ్డి రొట్టెలు తిని పెరిగిన పిల్ల. వాడంటే రాజకుమారుడు కదా. కానీ వచ్చిన అబ్బాయిని చూసి వాళ్ళు మైమరిచిపోయారు, ఏమిటి రాజకుమారుడు వచ్చేసాడు మా ఇంటికని. ఇతను వీళ్ళందరినీ జ్ఞాపకం పెట్టుకున్నాడు తనకు సహాయం చేసినందుకు. సరే చక్కగా తిరిగి వచ్చేసారు. వచ్చేసి తమ పాత కోటలో హాయిగా నివాసం ఉన్నారు. మనుషులు లేరుగా ఎవరు, అడవి మధ్యలో ఉంది కదా. వాళ్ళే అన్ని పనులు చేసుకునే వాళ్ళు. భార్య భర్త ఉలాసాగా కొంతకాలం గడిపాక ఈ పిల్ల కాస్త గర్భవతి కొంచెం 3-4 నెలలు వచ్చేసరికి 5వ నెలలో ఈ మొట్లా వచ్చింది. మా అమ్మని చూడాలనిపిస్తోంది అని రోజు అడిగేసరికి సరే తీసుకెళ్తానన్నాడు. అక్కడి నుంచి బోళ్ళంత డబ్బు దశకం మూటలు కట్టారు. వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి వెళ్ళారు. పళ్ళు పువ్వులు అన్నీ అక్కడ దొరికేవి. వాళ్ళ దగ్గర దొరకవు కదా దానిమ్మలు అవన్నీ. ఇన్ని పళ్ళు మూట కట్టుకుంది, మోసుకెళ్ళాలి కదా. అమ్మాయి పళ్ళు పట్టుకుంది, అతనేమో మణులు మాణ్యాలు ధనం కొంత పట్టుకున్నాడు. నగలు నాణ్యాలు అత్తగారికి వదిన గారులకి అన్నీ పట్టుకుని ఇద్దరు చెరుకో మూట మోసుకుంటూ వెళ్ళేసరికల్లా ఈ పక్కని కుర్రాన్ని చూస్తే వాళ్ళమ్మ వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయ్యో నీ కడుపుడుక, ఆ పులిని చంపేసి ఎవడో కుర్రాన్ని పెళ్లి చేసేసుకుంది ఇది. అట్లా చేస్తారా, బ్రాహ్మణం ఓ పెళ్లి చేసుకుంటే వాడితో పాటు ఉండాలి. పులి నిన్ను పెళ్లి చేసుకుంటానని మానవ స్వరంతో చెప్పింది కదా, ఇట్లా చేసావు అంటే అప్పుడు అబ్బాయి చెప్పాడు, నేనే ఆ పులిని, ఒక శాప విమోచనం అయింది అని చెప్పాడు. సరే వాళ్ళు సంతోషించారు. అయితే ఇతని డబ్బులు అన్నీ మూటలు పట్టుకెళ్ళాడుగా, వాళ్ళకి ధనం ఇచ్చాడు. ఆయన పోయి ముసలాయన బయటికి వెళ్ళి బోళ్ళంద బియ్యము పప్పులు అన్నీ తెచ్చి చక్కగా రుచిగా వండి పెట్టి అట్టి పెట్టుకున్నారు. 2 పూటలు ఉన్నాక వెళ్ళిపోదాం అనుకున్నారు. ఈ అక్క చెల్లెళ్ళల్లో ఈ పిల్ల ఆఖరి పిల్ల కదా, పై పిల్లకి సేమ్ డిట్టో ఒక్కటే పోలిక. కంట్లో మాత్రం ఒక తెల్ల మచ్చ ఉంటుంది ఆ అమ్మాయికి, ఇదే పోలిక. ఆ పిల్లకి ఏమనిపించింది, బోసిని ఇది నేను ఒకేలా ఉంటాం, దీనికి ఇంత వైభోగమా, ఇంత చక్కటి మొగుడా, ఇంత సంపద, ఇంత హాయి.